హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మనము ప్రైమరీ స్టూడెంట్స్కి సంబంధించి తెలుగులో తా థా ఈ రెండు అక్షరాలను పిల్లలకు పరిచయం చేశాం కదండి. అదేవిధంగా ఈరోజు మిగతా అక్షరాలని పిల్లలకు పరిచయం చేద్దాం. ఓకేనా అండి? అదేవిధంగా ఇంగ్లీష్లో కీవర్డ్స్ని పిల్లలకు నేర్పిద్దాం. అయితే దీనికంటే ముందు మరి అందరూ మీ పిల్లలని రాయించుతున్నారా? తెలుగులో అక్షరాలు రాయించండి కంపల్సరీగా. ఆ నుండి మనం ఏ అక్షరం వరకైతే నేర్పించామో తా థా ఈ అక్షరాల వరకు రాయించండి, కంపల్సరీ రాయించండి. 5-10 మినిట్స్ పిల్లలకు ఇవ్వండి తెలుగుకి సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏ వర్డ్స్ నుండి జే వర్డ్స్ వరకు పిల్లల చేత రాయించండి, స్పెల్లింగ్స్ అడగండి. మరి మనం బేసిక్ నేర్పిస్తున్నాం కాబట్టి మీరు కొంచెం టైంని పిల్లలకు స్పెండ్ చేయండి. ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలకు మీరు నేర్పించండి. వారికి ఈ బేసిక్ కనుక మనం అందిస్తే పిల్లలు పై తరగతులలో పిల్లలు వారికి వారే ఓన్గా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రమ పడండి. పిల్లలు వాళ్ళు ఫాస్ట్గా అవుతారు, కంపల్సరీ అవుతారు స్టడీస్లో. మరి అలా మనము ప్రిపేర్ చేద్దాం పిల్లల్ని. ఓకేనా అండి? మరి ఈ బేసిక్ అనేది అంత ముఖ్యమని నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. కంపల్సరీ ఇవి పాటించండి. పిల్లలను తెలుగు అక్షరాలు రాయించండి, చదివించండి. ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ ఒత్తి పలకాలి, ఏ అక్షరం దగ్గర అనేది మీరు పిల్లలను గమనించండి. వారు చదువుతుంటే గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా అండి? మరి మిగతా అక్షరాలు నేర్పిద్దామా? చూశారు కదండి, తెలుగులో పిల్లలకు ఒక చిన్న యాక్టివిటీని చేయించుదామండి. ఇవి మనం ప్రతిరోజు చేసేవే. డా అనే అక్షరాన్ని సున్నాతో చుట్టండి. అంటే మనము లెటర్స్ చేంజ్ చేస్తున్నాం. సున్నాతో చుట్టండి అనేది కామన్, కానీ ఇక్కడ మనము లెటర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. అక్షరాలు మనము చేంజ్ చేసి డైలీ ఒక అక్షరం అలా మనము ఇస్తున్నాం కదండి. ఇక్కడ ఢ అనే అక్షరాన్ని సున్నాతో చుట్టండి. అంటే పిల్లలకు ఈ యొక్క పిక్చర్ని మనం డ్రా చేసి కొన్ని అక్షరాలు ఇక్కడ నేను ఈరోజు ఎక్కువ ఇచ్చానండి. అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా డ్రా చేసి పెటల్స్ డ్రా చేశాను కదండి. అందులో అయితే చాలా అక్షరాలు మనకు వస్తాయి కాబట్టి ఇలా నేను డ్రా చేశాను. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఆ ఒక్క అక్షరాన్ని గుర్తించాలి కాబట్టి చాలా ఇచ్చినట్టయితే వారు గుర్తుపెట్టుకుంటారు ఆ రకంగా. కాబట్టి నేను అలా ఇచ్చానండి. ఇక్కడ చూడండి, ఢ అక్షరాన్ని పిల్లలు సున్నాతో చుట్టాలి, రౌండప్ చేయాలి. ఓకేనా అండి? ఇవ్వండి, ఢ ఢ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడ ఇచ్చానో అక్కడ వారి చేత మీరు చేయించండి. కరెక్ట్గా చూడమనండి. ఒక్కొక్క పెటల్ అబ్జర్వ్ చేయమని చెప్పండి. ఒక్క దగ్గర ఒకటే ఇచ్చాను, ఎందుకంటే అక్కడ ఎలా అబ్జర్వ్ చేస్తారో మనము తెలుసుకోవచ్చు. పిల్లలు కరెక్ట్గా చూస్తున్నారా లేదా అనే విషయాన్ని మనము చూడొచ్చు అన్నట్టు. అందుకని నేను అలా పెటల్స్లో ఇచ్చానండి. చూడండి, ప్రతి పెటల్ ఎక్కడైనా ఉన్నాయా? చూడండి, ఇలా పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల అక్షరాలని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి తాత అయిపోయింది కదండి. నెక్స్ట్ ధ అక్షరాలు ఇవి మీరు దిద్దించండి. స్లేట్ పైన పెట్టించి దిద్దించండి ఇలా రైట్. ఇవి ఈజీగా వస్తాయండి, ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న లెటర్స్ కష్టమైనవే వాళ్ళు రాశారు కాబట్టి ఇది ఈజీగా రాయగలుగుతారు. చూడండి, ద ధ ధ. ఇక్కడ చూడండి, సెకండ్ లెటర్ ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నా, ఇక్కడ గమనించండి. ద ధ న, ద ధ న.
ఓకేనా అండి. ఇలా పెట్టించండి. మరి గా అక్షరంకు నా అక్షరంకు తేడా ఉంటుందండి. పిల్లలు ఈ సమానంగా రాస్తారు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, గా ఇలా రాసి పైన తలకట్టు అంటే రైట్ మార్క్. నా అక్షరంను సేమ్ అలానే రాసి ఇలా పై కనాలి, అంటే ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అది పిల్లలకు చెప్పాలి. గాకు నాకు తేడా. ఓకేనండి. గా అక్షరంకు నా అక్షరంకు ఈ తేడాని పిల్లలకి చెప్పాలి. మనము పెట్టించినప్పుడే ఈ తేడా చెప్పాలి. ఓకేనా అండి. అలా అదేవిధంగా ఇంగ్లీష్లో మనము ఐ ఆల్ఫబెట్తో వర్డ్స్ నేర్పించాము, జేతో నేర్పించాము. ఈరోజు ఈ కే వర్డ్స్ చెప్పేసి పిల్లలకు చిన్న చిన్న యాక్టివిటీస్ మనం చేయించుదామండి. ఓకేనా అండి. KING కింగ్, KING కింగ్, KING కింగ్, KITE కైట్, KITE కైట్, KID కిడ్, KID కిడ్, KID కిడ్. చూడండి, ఇలా చదివించండి. మీరు స్లేట్ పైన ఇవి పెట్టించి చదివించండి. KING కింగ్ అంటే తెలుసు కదండి, రాజు. KITE కైట్ అంటే గాలిపటం. KID కిడ్ చిన్నపిల్లవాడిని కిడ్ అంటాం కదండి. కింగ్, కైట్, కిడ్, ఇవి 3 వర్డ్స్ను పిల్లలకు స్లేట్ పైన పెట్టించి రాయించండి. ఇక్కడ ద నా ఈ అక్షరాలను కూడా రాయించండి, దిద్దించండి, రాయించండి. నెక్స్ట్ బుక్స్లలో పిల్లలకు పెట్టించి రాయించండి. అడగండి, స్పెల్లింగ్స్ అడగండి. కరెక్ట్గా చెప్పే వరకు వారిని దిద్దమని చెప్పండి. 5-10 మినిట్స్ ఖచ్చితంగా మంచిగా దిద్దమని చెప్పండి. మీరు దగ్గర ఉండండి. దిద్దేటప్పుడు వారు మిస్టేక్స్ చేస్తారు. ఒక్క అక్షరంనే ఇలా దిద్దుతారండి పిల్లలు. చూపెడతాను, అంటే త్వరగా అయిపోవాలి మనం దిద్దింది. వారికి అంటే ట్యూషన్లో అయినా సరే, ఇంట్లో పేరెంట్స్ దగ్గర అయినా సరే పిల్లలు ఎలా దిద్దుతారంటే ఇలా అంటారు, ఇంతే. మళ్ళీ దీన్ని ఇలా అంటారు. ఇది రాంగ్ ప్రాసెస్. ఒకటేసారి దిద్దాలి, ఇలా దిద్దాలి. పిల్లలు ఏంటంటే దిద్దింది కనబడాలి, ఎక్కువసార్లు మేము దిద్దాము అనేది కనబడాలని పిల్లలు ఏం చేస్తారంటే అక్కడక్కడే దిద్దుతారు. అది వాళ్ళకి అలా దిద్దడం వల్ల అక్షరాలు రావు. అది పిల్లలకు తెలియదు కదండి, వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి మనం చెప్పాలి, అలా చేయడం వల్ల మీకే నష్టం. మీరు కరెక్ట్గా దిద్దితే మీకు అక్షరాలు వస్తాయి అనే విషయాన్ని వాళ్ళకు చెప్పాలి. చాలామంది పిల్లలు అలానే చేస్తారు, ఒకటే దగ్గర దిద్దుతూ ఉంటారు. కాబట్టి అది మనం దగ్గర ఉండి గమనించి వారికి సరైన విధంగా దిద్దేటట్టుగా చూడాలండి. ఓకేనా అండి. పిల్లలకు మనము ప్రతిరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఫ్రీ టైంలో అని మనము పబ్లిక్ పార్క్స్, పబ్లిక్ గార్డెన్స్ అంటాం కదా, వాటికి మనము పిల్లలకి టైం కేటాయించి ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళాలని చెప్పుకున్నాము. నెక్స్ట్ పంట పొలాలకి మనకు దగ్గరలో ఏది అనుకూలంగా ఉంటే ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళాలనుకున్నాం కదండి. అయితే ఈరోజు మరి మ్యూజియంస్ మీకు దగ్గరలో ఉన్న మ్యూజియంకి పిల్లల్ని తీసుకెళ్ళండి. అంటే పురాతన వస్తువులను భద్రపరుస్తారు కదండి మ్యూజియంలో. మరి అలాంటివి పిల్లలకు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఇవి అవసరమా ఇంత చిన్న పిల్లలకు? మరి అవి అవసరమేనండి. ఎందుకంటే వారి బుక్స్లో వాళ్ళకి లెసన్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. 3rd క్లాస్ నుండి పిల్లలకు బుక్స్లలో లెసన్స్ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని అలా సరదాగా తీసుకెళ్ళండి. మీరు సరదాగా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు సరదాగా నేర్చుకుంటారు. ఎన్నో విషయాలు అక్కడ వారు నేర్చుకుంటారు. మరి లైబ్రరీ అంటే బుక్స్కి సంబంధించిన మ్యూజియంస్ ఉంటాయి, సైన్స్కి సంబంధించింది ఉంటుంది, ఆర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇలా రకరకాల మ్యూజియంస్ ఉంటాయి. అయితే మీకు ఏది అవైలబుల్గా అక్కడ మీకు దగ్గరలో ఏది ఉంటే ఆ మ్యూజియంకి
పిల్లల్ని తీసుకెళ్ళండి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటండి అని మీరు అడగొచ్చు. అయితే మ్యూజియంకి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల అక్కడ ఎన్నో వస్తువులు ఉంటాయి. అంటే రాజుల కాలంలో వారు మనకి ఇప్పుడైతే పిఎంస్, సీఎంస్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యేస్ ఇలా మనము ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవు. అప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు. ఇదంతా కూడా మీరు పిల్లలకు వివరించండి. రాజుల కాలంలో వారు ఎలాంటి దుస్తులు ధరించేవారు, ఎలాంటి ఆయుధాలను వాడేవారు, మరి యుద్ధాలు ఇప్పుడు మనకైతే మనము ఏం వాడుతున్నాం, వారు ఖడ్గాలు అలాంటివి వాడేవాళ్ళు కదా. మరి ఇప్పుడు మనము ఏం వాడుతున్నాం? పిల్లల్ని అడగండి, వారే ఈజీగా చెప్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదండి. పిల్లలకి అన్నీ తెలుసు, కానీ మనం కొంచెం నాలెడ్జ్ని ఇవ్వాలి. అంటే మనం అడుగుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆ కాలంలో, రాజుల కాలంలో వారు ఏ దుస్తులు ధరించేవారు, వారు ఏ రకంగా ఉండేవారు, మనం ఇప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నాం, వారు ఇంటిలో ఎలాంటి వస్తువులను వాడేవారు, అంటే వంట పాత్రలు కానివ్వండి, అవన్నీ మ్యూజియంలో ఉంటాయి. మరి అవి చూస్తారు. మరి ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఇంట్లో ఏమున్నాయి అవి వాళ్ళు నేర్చుకుంటారు. మరి ఆ రోజులలో వారి ఇండ్లు ఏ రకంగా కట్టారు, వేటితో కట్టారు, మరి ఇప్పుడు దేంతో కట్టుకుంటున్నాం మనం. ఆ కాలంలో వారు ఏం చదువుకునేవారు, అంటే స్టడీస్లో వాళ్ళు ఎలా చదువుకునేవారు, విద్యను ఎలా అభ్యసించేవారు, మరి ఇప్పుడు మనము ఏ రకంగా అభ్యసిస్తున్నాం, ఇలా చాలా ఉంటాయండి. మరి అప్పుడు పంటలు ఏ విధంగా పండించేవాళ్ళు, ఇప్పుడు ఎలా పండిస్తున్నారు, ఇలాంటి మరి ఆహారం అంటే పంటలు పండించిన దాన్ని మరి ఏ రకంగా స్టోర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా స్టోర్ చేస్తున్నారు. మరి అప్పుడు ఒక న్యూస్ని ఒక ప్లేస్ నుండి వేరొక ప్లేస్కి ఆ న్యూస్ పోవాలంటే మరి వారు ఏం చేసేవారు, మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం. అంటే ఈ రకంగా పిల్లలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ చూసింది, వారు వాడిన కరెన్సీ కానివ్వండి, వారు ఏ నాణాలు వాడారు, మరి మనకు ఏవి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు, ఇలా ప్రతి ఒక్కటి అండి. ఒక్కటని కాదు, అక్కడ మనము మ్యూజియంకి వెళ్తే అక్కడ ఎన్నో రకాల అంశాలు అక్కడ ఉంటాయి. అంటే అన్నీ కూడా లిఖితంగా ఉంటాయి, అక్కడ రాసి పెడతారు. ఆ రాసి పెట్టిన వాటిని మనం చదివి పిల్లలకు చెప్పే వీలు ఉంటుంది. ఒకవేళ మనకు తెలియకపోతే మన చేతిలో తెలుసు కదండి, అందరికీ మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ప్రతి ఒక్క న్యూస్ని అంటే ఒక సమాచారాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం పట్టదు. కాబట్టి మనము అది తెలుసుకొని పిల్లలకు చెప్పడంలో తప్పు లేదండి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పేరెంట్స్ కొంచెం విషయాన్ని అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం పిల్లలకి అనే అంశాన్ని మనం ఫస్ట్ దాన్ని చదవాలి, తెలుసుకొని పిల్లలకు అది చెప్పడం వల్ల పిల్లలకి నెక్స్ట్ వారికి లెసన్స్లలో ఎక్కడైనా అలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు వారు ఇంట్రెస్ట్గా అంటే టీచర్స్ అడిగిన వెంటనే ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి ప్లేసెస్ ఉంటే మాత్రం వాటికి కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్ళండి. చిన్నపిల్లలే కదా, వాళ్ళు ఏం తెలుసుకుంటారో, వారికి ఏం నాలెడ్జ్ ఉంటుంది అని అనుకోవద్దు. చిన్నపిల్లలైనా సరే వారికి అది ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు ఏం వాడారు, ఇప్పుడు మనమే అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు పిల్లలు. మనకి కూడా అంటే పేరెంట్స్కి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ మనకి వస్తుంది. పిల్లలతో పాటు మనము ఎన్నో మనకు తెలియని విషయాలు కూడా అక్కడ ఎన్నో ఉంటాయి. అవన్నీ మనము నేర్చుకుంటాము, పిల్లలు నేర్చుకుంటారు. మనం సరదాగా వెళ్ళినా మనము ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే తిరిగి వస్తాం. మన టైం అనేది ఎక్కడా వేస్ట్ అవ్వదు. మన నాలెడ్జ్ అంతా కూడా మన బ్రెయిన్లో, మన మైండ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అదంతా మనం తెలుసుకున్న విషయం అంతా కూడా మన మైండ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఎంతోమందికి, మన పిల్లలకే కాదండి, ఎంతోమందికి కూడా మనము ఆ టాపిక్స్ మనం నేర్చుకున్న అంశాలని మన పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న మ్యూజియంని విజిట్ చేయండి. ఓకేనా అండి? మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.